హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గ్రంథి వ్లాగ్స్ నీతి కథలు. టుడే ఐ హ్యావ్ అనదర్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఫర్ యూ. నీతి కథల విభాగంలో 4వ కథ, నమ్మకమైన ముంగీస. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక బ్రాహ్మణుడు మరియు అతని భార్య నివసించేవారు. వారికి ఒక చిన్న బాబు ఉండేవాడు. అలాగే వారు ఒక ముంగీసను కూడా పెంచుకునేవారు. ఆ ముంగీసను వారు తమ సొంత బిడ్డలా చూసుకునేవారు. ఇలా ఉండగా ఒకరోజు బ్రాహ్మణుడి భార్య నీళ్ల కోసం నదికి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో బ్రాహ్మణుడు కూడా లేడు. బ్రాహ్మణుడి భార్య తన చిన్న బాబును నిద్రపుచ్చి ముంగీసను కాపలా ఉంచి ఆమె నదికి వెళ్ళింది. ముంగీస బాబు ఉయ్యాల వద్ద కాపలాగా పడుకుంది. కొద్దిసేపటి తరువాత ఎక్కడి నుంచో ఒక భయంకరమైన పాము ఇంట్లోకి ప్రవేశించింది. అది నెమ్మదిగా బాబు ఉయ్యాల వైపు రాసాగింది. అది గమనించిన ముంగీస బాబును కాపాడాలని వెంటనే పాముపై దాడి చేసింది. వాటి మధ్య కొంతసేపు ఒక భయంకరమైన పోరాటం జరిగింది. చివరికి ముంగీస ఆ పామును ముక్కలు ముక్కలుగా చేసేసింది. కానీ ఆ పోరాటంలో ముంగీసకు కూడా కొన్ని గాయాలు అయ్యాయి. నోటికి కాళ్లకు పాము రక్తం అంటుకుంది. అంతలో యజమానురాలు ఇంటికి తిరిగి రావడం చూసి తాను చేసిన పనిని చూపించడానికి ముంగీస ఆనందంగా గుమ్మం దగ్గరికి పరిగెత్తి ఆమెకు ఎదురు వెళ్ళింది. కానీ ముంగీస నోటిలో ఒంటి మీద రక్తం చూసిన బ్రాహ్మణుని భార్య ఒక్కసారిగా భయపడింది. అయ్యో, నా బిడ్డను ముంగీస చంపేసింది అని ఏమాత్రం ఆలోచించకుండా తన చేతిలో ఉన్న నీళ్ల కుండను ముంగీసపై విసిరి కొట్టి ఏడుస్తూ లోపలికి పరిగెత్తింది. ఆ దెబ్బకు అసలే పాముతో పోరాడి అలసి గాయాలతో ఉన్న ముంగీస అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కానీ లోపలికి వెళ్ళిన ఆమె అక్కడ చూసిన దృశ్యం ఆమెను షాక్కు గురి చేసింది. బాబు ఉయ్యాల్లో హాయిగా నిద్రపోతున్నాడు. ప్రక్కనే పాము ముక్కలు ముక్కలుగా పడి ఉంది. అప్పుడు ఆమెకు నిజం అర్థమైంది. తన బిడ్డను కాపాడిన ముంగీసను తానే చంపేసిందని తెలుసుకుని చాలా బాధపడింది. కానీ అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఆలోచించకుండా చేసే పని తర్వాత పశ్చాత్తాపానికి దారి తీస్తుంది. అందుకే ఏ పనైనా చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని మన పెద్దలు ఇలాంటి కథల ద్వారా చెబుతూ ఉంటారు. చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం గ్రంథి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.